ఓం శ్రీ గురుభ్యో నమ. మంత్రబలం శీర్షికలో పుత్ర సంతానం పొందాలంటే ఏం చేయాలి? ఇది ఇప్పుడు కాదండి, కొన్ని తరాల నుంచి వేధిస్తున్నటువంటిది. రెండు భాగాలు. ఒకటేమో సంతానం కలగలేని వాళ్ళు ఒక బాధ. సంతానం కలిగిన తర్వాత 5 3 4 ఆడపిల్లలు పుట్టిన తర్వాత పూర్వకాలం అండి, పాపం ఒక ఆయన మాకు తెలిసిన ఆయన చూసి 8 మంది ఆడపిల్లలు ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఆధునిక కాలంలోనే ఏదో 10 ప్రాచీనం కూడా కాదు. ఆయన ఏంటంటే మగపిల్లడు పుట్టాలని అలా చూసి చివరికి ఇంకా అప్పటికే 6 7 పుట్టిన తర్వాత ఆపరేట్. ఈ 6 పెళ్ళిళ్ళు, ఉపాధ్యాయుడు ఏం చేస్తాడండి? అప్పులు చేసి అవి చేసి, లేదా ఆ తగిన సంబంధాలు, ఏదో పురోహితులో లేకపోతే ఇంకోళ్ళు ఏదో చిన్న సంబంధాలు ఉంటాయి కదండి, కట్నాలు ఎక్కువ ఇవ్వలేని సంబంధాలు, ఏదో ఇంజనీరింగ్ డాక్టర్లు దాలేడుగా ఈ ఉన్న తన సంపాదనకి ఇలా బాధలు పడుతూ ఉండేటువంటి పరిస్థితిలో ఇప్పుడు మనకేంటంటే పుత్ర సంతానం పొందాలంటే ఏమిటని ప్రతివాడికి. పూర్వకాలంలో చాలామంది ఏం చేసేవాళ్ళు అంటేనండి, సుందరకాండ పారాయణాన్ని చేసేవాళ్ళు అలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. శ్రద్ధగా చేసి నిష్టగా చేస్తే సుందరకాండ వాడు చేసినా సరే, లేకపోతే ఒక పారాయణ చేయించి ఆ రోజు ఆ తీర్థం తీసుకొని ఒక వారం రోజులు చేస్తే వారం రోజుల్లో నిష్టగా ఆంజనేయ స్వామి దండం పెట్టుకొని చేస్తే సుందరకాండ పారాయణం వల్ల పుత్ర సంతానం పొందిన వాళ్ళు కూడా కొంతమంది పూర్వకాలంలో ఉన్నారు. అయ్యా ఇప్పుడు ఆ నిష్ట అదే మాకెక్కడుందండి? ఇప్పుడు ఆధునిక యంత్రయుగం ఇది. మాకు 10 నిమిషాలు దేవుడి దగ్గర నిలబడితే మాకు టైం చాలటం లేదు. మరి అవి చెబితే ఎలాగా? ఇప్పుడు ఏదైనా వేరే మార్గం చెప్పండి అన్నట్లయితే, మీ ఇష్టదైవం దగ్గర కానీ లేకపోతే శ్రీ మహావిష్ణువు యొక్క ఫోటో అన్ని చోట్ల దొరుకుతుంది. శ్రీరాముడు, విష్ణువు, కృష్ణుడు కూడా అందరూ ఒకటేనండి. ఒక దేవుడి ఫోటో, కృష్ణుడు కానీ, రాముడు కానీ, విష్ణువు కానీ ఇంట్లో ఉంటాయి కదా. మీరు స్నానం చేయగానే ఆ ఫోటో ఎదురుగుండా నిలబడి మీరు ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు చదువుకోండి. భార్య అయితే భార్య, భర్త అయితే ఇద్దరు చదువుకుంటే మరీ మంచి. ఏమిటి ఆ మంత్రం అన్నట్లయితే, ఓం పూర్ణకామాయ నమః అంతే మంత్రం అండి. ఓం పూర్ణకామాయ నమః రోజు 11 సార్లు చదువుకొని ఏదో పట్టిక బెల్లమో అరటిపండు ఏదో నైవేద్యం పెట్టుకొని, అదే రోజు పట్టిక బెల్లం పెట్టుకుంటాం. ఆహారం పూజ కూడా 5 నిమిషాల్లో కూడా పూజ అయిపోవచ్చు అండి. మీకు వచ్చిన శ్లోకం చదువుకొని అస్సలు మీకు జీవితంలో పూజ మానేసి మీ కార్యక్రమాలకు వెడితే, స్నానం లేకుండా మీ కార్యక్రమాలకు వెడితే చాలా ఇబ్బందులు అవుతాయండి. అది మీకు అనుభవంలో తెలుస్తుంది. అందువల్ల ఏంటంటే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేసి దేవుడికో దండం పెట్టుకొని వెడితే మీకు విజయవంతం. ఎందుకంటే సంప్రదాయాన్ని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మనం. నాస్తికులైతే ఇంక నేను చెప్పాల్సిన పనే లేదు. అందువల్ల మీరేంటనమాట, ఈ పుత్ర సంతానం పొందాలంటే ఈ మంత్రం చదువుకొని దీనివల్ల కూడా పరిపూర్ణమైనటువంటి కోరికలు తీరిన వాళ్ళు ఉన్నారు. మరోసారి చెప్తాను. ఓం పూర్ణకామాయ నమః అంటే నా కోరిక పూర్తి చేయి మహాప్రభు, దానికి అర్థం అండి. అయ్యా ఆ విధంగా మీరు గనక చేసినట్లయితే మరి పుత్ర సంతానం పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పారండి. మీకు ఒక్క మాట చెబుతానండి. ఆవిడ అదితండి, ఆ శ్రీ వామనుడు పొందటానికండి రకరకాల పండితులు చెప్తుంటారండి. ఆవిడ ఏం చేసిందండి, 15 రోజులు వ్రతం చేసిందండి. ఆవిడ భయోభక్షణ వ్రతం చేసినటువంటి పాలు రోజు ఇంకేం లేదు, తిండి లేదు, ఏం లేదు. 15 రోజులు పాలు తాగుతూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది. ప్రత్యక్షమైనాడు ఆవిడికి. అది పెద్ద విశిష్టం. ప్రత్యక్షమై నువ్వెందుకు పూజ చేసావు నాకు తెలుసులే, నీ గడుపుని నేను మగపిల్లవాడేంటి, భగవంతుడే మగపిల్లవాడిగా పుట్టాడండి. భక్తి ప్రధానం అండి. ఏ మంత్రం చేసా ఏమి లేదు, కళ్ళు మూసుకొని భగవంతుడా నన్ను కాపాడంటే చాలండి, ఆయన కాపాడుతాడని. దానికి ప్రధానమైంది ఏంటంటే భక్తి ప్రధానం. ఆ భక్తితో ఈ విధంగా చేసినట్లయితే, ఓం పూర్ణకామాయ నమః అన్నట్లయితే తప్పకుండా మీకు సత్సంతాన ప్రాప్తి లభిస్తుంది. స్వస్తి.